శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. బుధుడు కుంభంలోకి ప్రవేశించడం ఫిబ్రవరి 3వ తేదీ 2026 మంగళవారం రాత్రి 9:52 బుధుడు కుంభంలో ప్రవేశిస్తాడు. అయితే ఈ ప్రవేశం వల్ల ఏ ఏ రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచించినట్లయితే మకర రాశి వారికి, అలాగే వృషభ రాశి వారికి, కర్కాటకానికి, కన్యా రాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. అయితే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో మీకు రావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ అవ్వడం కానీ, దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పత్రాలు మీ చేతికి అంతే వృషభ రాశి వారికి. అలాగే కర్కాటక రాశి వారికి కూడా ఎంతకాలం నుంచో వివాదప్రోక్తంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ వైపు ఒక న్యాయం చేకూర్చేటువంటి విధంగా ఉంటుంది. అలాగే గతం నుంచి కోర్టులో వివాదాలు ఏవైతే ఉన్నాయో కన్యా రాశి వారికి ఆ వివాదాలన్నీ సమసిపోయి మీకుగా సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు ప్రభుత్వం ద్వారా, కోర్టుల ద్వారా మీకు అందేటువంటి అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారికి కూడా సంఘంలో మీరు మాట్లాడిన మాటలు లౌక్యంగా మాట్లాడడం, మీ లౌక్యమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి 10 మందికి ప్రయోజనకరంగా ఉంది, చాలా ఆమోదయోగ్యంగా ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. తద్వారా సంఘంలో మీ మాటకు ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా అననుకూలమైనటువంటి వ్యాపార విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలం అయ్యేటువంటి విధంగా, మీకు లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా పరీక్షలు ఉత్తీర్ణత చెందడంలో మీదైనటువంటి శైలిలో చక్కగా ఉత్తీర్ణత చెందగలుగుతారు. అయితే మీనరాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిని కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. మేషరాశికి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో మీదైనటువంటి మాట ఎదరవాళ్ళకి నచ్చకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే తులారాశి వారికి ఆలోచనపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో మీదైనటువంటి పాత్ర వహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు, అలాగే మిథున రాశి, సింహరాశి వాళ్ళు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కోసం, నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం కేశవస్వామి ఆలయానికి కానీ, విష్ణుమూర్తి యొక్క దర్శనం చేయడం, తెల్లవారుజామున కేశవుని యొక్క దర్శనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. తులసిమాల నారాయణమూర్తికి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే బుం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని 170 సార్లు జపం చేయడం వల్ల బుద్ధుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది.